హాయ్ అండి. నమస్తే. నేను మీ రాజీ. వెల్కమ్ బ్యాక్ టు రాజీ కుక్స్. చాలా ఈజీగా తయారు చేసుకోగలిగే టేస్టీ బేసిన్ లడ్డూను ఎలా తయారు చేయాలో చూద్దాం. నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది. మీరు గనక ఈ కొలతలతో చేస్తే పర్ఫెక్ట్గా కుదురుతుందండి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకైనా సరే. మరి లేట్ చేయకుండా రెసిపీ ఏంటో చూసేద్దామా. మొదటిగా 1 కప్పు వరకు శనగపిండిని తీసుకోండి. ఈ శనగపిండి నేను ముందుగానే జల్లించి పెట్టుకున్నాను. ఇలా 1 కప్పు నిండుగా శనగపిండి తీసుకోండి. అలాగే అదే కప్పుతో అంటే సేమ్ కప్స్ ఉండేలా చూసుకోండి. ఇక్కడ 1/2 కప్పు వరకు షుగర్ తీసుకుంటున్నాను. మీరు స్వీట్ మరీ ఎక్కువ వద్దనుకుంటే 1/2 కప్ అయినా సరిపోతుంది. ఇప్పుడు ఈ షుగర్ని మిక్సీ జార్లో వేసుకుని ఒక 4 ఇలాచీలు వేసుకుని ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. 1/2 కప్పు వరకు నెయ్యిని తీసుకోండి. అడుగు మందంగా ఉండే కళాయిని స్టవ్ మీద పెట్టుకుని ఈ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 కప్పు తీసుకున్నాం కదండి శనగపిండి. ఈ శనగపిండిని కూడా వేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్ మీద ఉంచుకుంటూ ఈ శనగపిండిలో ఈ నెయ్యి అంతా కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి. ఇలా మనకి గీ అనేది మెల్ట్ అయ్యి అలాగే ఈ శనగపిండి బాగా వేగి మంచి అరోమా వస్తుందండి. కమ్మటి వాసన వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. అలాగే మనకి చాలా వరకు లూజ్ కూడా అవుతుంది. ఎందుకంటే 1 కప్పు శనగపిండికి 1/2 కప్ తీసుకున్నాం కదా నెయ్యి. కరెక్ట్గా సరిపోతుంది. ఇలా బాగా వేగాక ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ శనగపిండి మిశ్రమం బాగా వేడిగా లేకుండా కాస్త చల్లగా అయ్యాక గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ షుగర్ పౌడర్ని యాడ్ చేసుకొని ఈ షుగర్ పౌడర్లో ఈ శనగపిండి అంతా కూడా బాగా కలిసేటట్లుగా ఎలాంటి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. మీకు నచ్చిన సైజులో బాల్స్ని చుట్టుకోవడమే. ఎంతో టేస్టీ అయిన అరోమేటిక్ బేసిన్ లడ్డూస్ రెడీ అండి. ఫెస్టివల్స్కి ఏంటి ఏదైనా సెలబ్రేషన్స్ చేసుకోవాలంటే ఇలా ఇంట్లోనే సింపుల్ అండ్ టేస్టీ బేసిన్ లడ్డూస్ చేసుకోవచ్చు. మీకు నచ్చితే నట్స్తో డెకరేట్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా మౌత్ మెల్టింగ్గా ఉంటుంది ఈ స్వీట్ రెసిపీ. చాలా సింపుల్ కూడా ప్రాసెస్. చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్ ద్వారా కమెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.